అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. మేము కూడా చాలా బాగున్నాము. ఇది శనివారం రోజునండి. శనివారం రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమేం చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. 9:30కి లేచాను. రాత్రి నార్మల్ యాజ్ యూజువల్గా 11 అలా పడుకున్నాను. పొద్దున్నే లేస్తే చెప్పాను కదా, ఎడమ కాలు మడం ఉంటుంది కదా, అది బాగా పెయిన్ అవుతుందన్నమాట ఈ మధ్యన. సో కొంచెం కుంటుకుంటా నడుస్తున్నాను. అందుకని చెప్పి చెప్పులు వేసుకొని నడిస్తే బాగానే ఉంటుంది, కానీ బాగుంటుంది అంటే కొంచెం పెయిన్ అయితే అవుతుందన్నమాట నార్మల్గా నడుస్తుంటుంటే. అందుకే ఇలా కుంటుకుంటా నడుస్తున్నా. పాల ప్యాకెట్ అవి బయట ఉంటే ఇంకా బయట నుంచి లోపలికి తెచ్చేసి అది యాక్చువల్గా సింక్లో వేస్తాను అనమాట. అది కూడా కడిగి ఫ్రిడ్జ్లో పెడతాను, డీ ఫ్రిడ్జ్లో. ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ అంతా పాలు తెప్పించలేదు. 9 days అనుకుంటా తెప్పించాను అంతే, 28 daysలో. సో ఈ మంత్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ పాలు వేయడం మొదలు పెట్టారనమాట. ఇంకా పనులన్నీ ఉంటాయి కదా, ఇంకా పనులన్నీ స్టార్ట్ చేసేసాను. యాక్చువల్గా రేపు డీప్ క్లీన్ చేద్దామని అనుకున్నాను. అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం లేట్గా లేచాను అనమాట. డీప్ క్లీన్ చేసిన రోజున ఏంటంటే కొంచెం ఎర్లీగా లేస్తే ఆ పనులు అలాగే ఉంటాయి. కాకపోతే కొంచెం ఎర్లీగా లేచి చేస్తాను అనమాట. ఇప్పుడైతే దివాన్ మీద బెడ్షీట్ సర్దేస్తున్నాను. లేచిన వెంటనే ఫస్ట్ అయితే నేను బెడ్రూమ్లో బెడ్షీట్ కంపల్సరిగా వెంటనే వేసేస్తాను. అసలు మ్యాక్సిమం డిలే చెయ్యను. ఎందుకో నాకు ఒక ఆంటీ చెప్పారు, మనం పడుకున్న మంచం మీద మనం లేచిన వెంటనే ఇమీడియట్గా ఫస్ట్ బెడ్షీట్ మంచిగా చేసుకోవాలి అని చెప్పి. ఇంకప్పటి నుంచి అదే ఫాలో అవుతాను అనమాట, డిలే లేకుండా. ఎందుకో తెలీదు. ఆ ఆంటీ వాళ్ళు మార్వాడీస్ అనమాట. శాలిని ఆంటీ టైలరింగ్ చేస్తారు. వాళ్ళకి బొటిక్ ఉందన్నమాట సికింద్రాబాద్ సింధీ కాలనీలో. అక్కడ మా ఆఫీస్ ఉండేది, అక్కడ కుట్టించుకునేదాన్ని. అప్పుడు ఆ ఆంటీ చెప్పారనమాట. ఇంక అప్పటి నుంచి అది ఫాలో అవుతున్నాను అనమాట. ఇంకా కర్టెన్స్ అన్నీ తీసి తలుపు మీద వేసేస్తున్నా. నేను ఊడ్చేటప్పుడు కర్టెన్స్ అన్నీ తీసి తలుపు మీద వేస్తాను. అలాగే మ్యాట్స్ అన్నీ తీసేసి బయట వేసేస్తాను. ఇంట్లో అంతా ప్లెయిన్గా ఉంటుంది, ఊడ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అని నా ఒపీనియన్. ఇక్కడ కిటికీలు కూడా అన్నీ తీస్తున్నా. చాలా చల్లగా ఉందండి, భలే చల్లగా అనిపిస్తుంది ఈ మధ్యన. మధ్యలో కొంచెం వేడిగా ఉంది, మళ్ళీ ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది. సో ఇంకా టీవీ మోగుతూ ఉండాలన్నమాట. అందుకని టీవీ పెడుతున్నాను అనమాట. టీవీ పెట్టి ఇంకా అది అలా మోగుతూ ఉంటే మనం అది వినుకుంటా పనులు చేసుకుంటూ ఉండాలి. మర్చిపోయానండో చెప్పడము. ఈరోజు March 1, ఈ రోజు నుంచి కాఫీ కానీ, టీ కానీ, పాలు కానీ, మళ్ళీ పంచదార కానీ ఏమీ తినొద్దని డిసైడ్ అయ్యాను. మినిమం 5000 వాకింగ్ స్టెప్స్ వేయాలని డిసైడ్ అయ్యాను. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను ఈరోజు. మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఎన్ని స్టెప్స్ వేసాను, ఎన్ని క్యాలరీస్ అయ్యాయి అని చెప్పి. ఫుడ్ కూడా లిమిట్గానే తింటున్నాను, ఎక్కువ కాదు అలానే తక్కువ కాదు, మీడియంగా. కొంచెం అంటే స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా ఎవరికైనా, ఫుల్ హెడేక్ అండి సాటర్డే సండే కూడా. అందుకే నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఇప్పుడే నానబెట్టాను ఇవి. మందులు వేసుకోవాలి కదా, మందులు వేసుకునేటప్పుడు ఈ నీళ్ళు తాగుదామని డిసైడ్ అయ్యాను. ఇంకొకటి ఏంటంటే, నేను ఈ రోజు నుంచి ఇంకా పాలు, టీ, కాఫీ ఇలాంటివన్నీ నో షుగర్, నథింగ్. చాలా మెంటల్గా ఫిక్స్ అయిపోయాను నేను. అందుకనే ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఈ నీళ్ళు తాగేసి మందులు వేసుకుంటా. సబ్జా గింజలు ఇంకా ఎండాకాలంలో కంపల్సరీ కదా. బేసిక్గానే నాకు ఎక్కువ చెమటలు పడతాయి, ప్లస్ వేడి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట.
అసలు ఏం చేసినా సరిపోదు. ఒక్కొక్కసారి అయితే అసలు నాకే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ మనము స్నానం చెయ్యక ముందర అలా చిరాకుగా అనిపిస్తుంది. ఇంకెళ్ళి వెంటనే స్నానం చేసేయాలి అని అనిపిస్తుంది. ఇంట్లో ఉంటే ఎండాకాలం మినిమం 3 to 4 టైమ్స్ అన్న స్నానం చేస్తాను నేను. ఎందుకో నాకు వెంటనే స్నానం చేసేయాలనిపించేస్తుంది అనమాట, ఆ వేడిని తట్టుకోలేక. అలా ఉంటుంది. సబ్జా గింజలు, అలాగే ఇంకేంటి సాబుదానా, సగ్గుబియ్యం ఇలాంటివన్నీ చేసుకొని తాగుతూ ఉండాలి రెగ్యులర్గా. బెల్లం లేదు యాక్చువల్గా ఈరోజు, లేకపోతే అది చేద్దును. బెల్లం నేను చెప్పాను కదా, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయడం మానేశానని చెప్పి. డీమార్ట్కి వెళ్ళాలి. సాటర్డే రోజు వెళ్దాం అనుకున్నాను, కానీ కొంచెం రెస్ట్ తీసుకుందాం బాగా అని చెప్పి డిసైడ్ అయ్యి బాగా పడుకున్నాను. 4 o'clockకి పడుకున్నానులేండి. బాగా అంటే 4కి పడుకొని 6కి లేచాను. సో నాకు అస్సలు ఇంకా ఎక్కడికి వెళ్ళాలని అనిపించలేదు. మోరోవర్ మధ్యాహ్నం అప్పుడైతే ఫుల్ ఎండలు కొడుతున్నాయి కదా, అసలు ఇంకా ఆ టైంలో ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళలేము. ఇవి మంచినీళ్ళు మందులు వేసుకునేటప్పుడు సబ్జా నీళ్ళు తాగుతున్నాను అనమాట. యాక్చువల్గా మందులు వేసుకుంటే కూడా కొంచెం వేడిగానే ఉంటుంది కదా, మరి ఈ మందులకి వేడిగా ఉంటుందా ఉండదా అనేది నాకు కూడా అంత ఐడియా లేదు, కానీ మందులు వేసుకుంటే కూడా వేడిగానే ఉంటుంది. ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసాను, అన్ని పనులు అయిపోయినాయి. మంచిగా స్నానం చేశాను. కాళ్ళు బాగా పగిలిపోతాయండి నాకు. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 1/2 hour ఈ కాళ్ళ దగ్గరే కూర్చున్నాను అనమాట. బాగా పగిలిపోయినాయి కదా, వాటిని నీట్గా క్లీన్ చేసుకుని ఇంకా ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి కూర్చుని పాదాలకి అంతా కూడా వ్యాజ్లిన్ రాస్తున్నాను అనమాట. ఎందుకో తెలీదు, ఎక్కువ స్క్రబ్ చేస్తేనేమో నిప్పులు వస్తాయి. అసలు ఎంత పగిలిపోతున్నాయో. ఇంకా వింటర్లో అయితే ఓకే, కానీ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా, ఇప్పుడు కూడా పగిలిపోతున్నాయి. అదేంటో తెలియట్లేదు. చాలా అంటే చాలా పగిలిపోయినాయి. నీట్గా చేస్తున్నాను అనమాట. బేసిక్గా నాకు కాళ్ళు అంటే కొంచెం మంచిగా ఇష్టం, మంచిగా ఉండాలి అని అనుకుంటాను. అలాంటిది నాకే బాగా పగిలిపోతున్నాయి. అదేంటో తెలియట్లేదు. ఒకసారి పార్లర్కి వెళ్ళాలేమో పెడిక్యూర్ చేయించుకోవడానికి అని అనుకుంటున్నాను. మోరోవర్ మా పార్లర్ ఆవిడ కూడా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసేసి వేరే చోటుకి పెట్టుకున్నారంట. అక్కడికేమో దూరం అవుతుంది. ఇంకా చూడాలి. ఈ గిన్నెల్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఊర్లో గిన్నెలు కడిగి ఎండలో పెట్టుకుంటారు కదా, నాకైతే అలాగే అనిపిస్తుందండి. ఎండలో ఎండిన తర్వాత లోపలికి తీసుకెళ్ళి సర్దుకుంటారు కదా, నేను కూడా కొంచెం ఎండలో ఎండితే బాగుంటాయి కదా అని చెప్పి ఇక్కడ పెట్టాను అనమాట. ఈ గట్టు బాగా పనిచేస్తుంది తెలుసండి ఇలాంటి వాటికి. ఆల్రెడీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, అవి ఒక పక్కన నడుస్తున్నాయి. ఇంకా అన్నం తినాలి. మొన్న ఉసిరికాయ పచ్చడి తెప్పించాను కదా, ఉసిరికాయ పచ్చడి వేసుకొని అన్నం తిన్నాను. ఉసిరికాయ పచ్చడి అయితే చాలా బాగుందండి, కాకపోతే ఉసిరికాయలు చాలా చిన్న సైజులో ఉన్నాయని ఫీలింగ్ అయింది నాకు. కొంచెం పెద్ద సైజులో ఉంటే బాగుండేది. చిన్న సైజు అయితే రేట్ తక్కువ ఉంటుంది కదా, మేబీ అలా అని చిన్న సైజు తీసుకున్నారేమో వీళ్ళు అని అనుకున్నాను. మనం బేసిక్గా ఇంట్లో పెట్టుకునే కాయలు అయితే చాలా పెద్ద సైజు ఉంటాయి. మా అమ్మమ్మ వాళ్ళు పెడతారు కదా, అలా నాకు తెలుసు అనమాట. ఉసిరికాయ పచ్చడి అయితే ఇక్కడ బాగానే ఉంది టేస్ట్ వైజ్ అంతా కూడా. అల్లం పచ్చడి అయితే నాకు అంత ఏంటో ఇంట్రెస్ట్ నచ్చలేదన్నమాట. పల్లీలది కూడా నేను చెప్పాను కదా, పల్లీ చిక్కీ కూడా అంత బాగాలేదు. పల్లీలు కూడా చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట. సో ఇంకా అన్నం తినేసి టైం 4 అయింది, పడుకుందామని వెళ్ళి పడుకున్నాను. లేచేసరికి 6:15 ఆ టైం అయ్యింది. బయట గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి. ఇంకా ఫస్ట్ లేచిన వెంటనే ఇంకా గిన్నెలు అయితే తెచ్చి సర్దేస్తున్నాను అనమాట. ఈ గిన్నెలు సర్దడానికి కూడా చాలా పెద్ద పనేలాగా అనిపిస్తుంది నాకు. కాకపోతే ఇలా సర్దితే చాలా బాగుంటుంది కదండి. నాకు చాలా ఇష్టము సర్దడాలన్నా. బట్టలు మడత పెట్టడాలు, గిన్నెలు కడగడాలు ఇలాంటివి ఇష్టం ఉండదు, కానీ సర్దడాలంటే చాలా ఇష్టం నాకు. ఆల్రెడీ మీకు నేను చూపించాను కదా గిన్నెలు ఎలా పెట్టుకుంటాను ఏంటి అనేది. సో ఇంకా ఎక్కడెక్కడ సర్దేశాను అనమాట. యాక్చువల్గా ఉర్లీలు కూడా ఈరోజు తీసేద్దామని అనుకున్నాను, కానీ తీయలేదు. ఇంకా రేపు తీద్దాంలే అని చెప్పేసి ఇంకా టీవీ చూసుకుంటూ కాదు, టీవీలో ఉన్న మాటలు వినుకుంటూ అన్ని పనులు చేస్తున్నాను అనమాట.
మధ్యాహ్నం ఆల్రెడీ బట్టలు వాషింగ్ మిషన్లో వేసానని చెప్పాను కదా, ఇంకా ఇప్పుడు ఆరేయాలన్నమాట. ఇవి కూడా ఇంకా ఫాస్ట్గా ఆరేసేస్తున్నా. యాక్చువల్గా నాకు పైనకి వెళ్ళి ఆరేసి పైకి వెళ్ళి తెచ్చుకుని అంత ఓపిక అస్సలు లేదు. నేను ఫస్ట్ నుంచి కూడా మాకు ఇక్కడ తీగలు ఉంటాయి, ఈ తీగల మీదనే ఆరేసేస్తాను అనమాట. నాకెందుకో నాకు ఒకప్పుడు ఇలా ఉండేదన్నమాట. మన బాల్కనీలో మనమే బట్టలు ఆరేసుకోవాలి, ఇల్లు కొనుక్కుంటే ఇలాగే కొనుక్కోవాలి అని చెప్పి మొక్కల్ని పెంచుకోవాలి, ఇలాంటివన్నీ అనుకునేదాన్ని అనమాట. యాజ్ ఇట్ ఈజ్ నాకు మా ఇల్లు దొరికింది. సో ఇక్కడే ఆరేసేస్తాను అనమాట బట్టలన్నీ కూడా. ఇంకా సాయంత్రం అయిపోయిందండి, కొంచెం తిని అలా చేసాను. టైం 9 అయిపోయింది కదా. 100 క్యాలరీస్ ఆల్రెడీ కరిగాయి, 1500 స్టెప్స్ అయ్యాయి కదా. ఇంకా పైకి వెళ్ళి వాకింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. కడుపు అయితే బాగా భారంగా ఉంది. సో ఇంకా పైకి వెళ్ళి ఆల్మోస్ట్ 10 వరకు బాగా వాకింగ్ చేశాను అనమాట. ఒక పక్కన టీవీ మోగుతూ ఉంది. ఒక్కొక్కసారి నేను టీవీ రేడియో ఇలాంటివి కట్టకుండా పైకి వెళ్ళిపోతాను, మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరు ఆన్ చేస్తారులే అని చెప్పి ఇంకా పైకి వెళ్ళి వాకింగ్ చేస్తున్నాను. చాలా రోజులైంది నేను కూడా పైకి వెళ్ళక, ఎస్పెషల్లీ వాకింగ్ పర్పస్. రోజులు కాదు, మంత్సే అయ్యిందండి, చాలా రోజులైంది. సో ఒకసారి మీకు కూడా పైన చూపిస్తాను. ఇంక ఇప్పటి నుంచి రెగ్యులర్గా వాకింగ్ చేస్తాను. ఈ మధ్యన ఇంట్లో కూడా తిరిగేస్తున్నాను. ఇంట్లో తిరుగుతున్న బాగానే క్యాలరీస్ కౌంట్ అవుతున్నాయి అని అనిపిస్తుంది నాకైతే. ఇంకో పైన అయితే చీకటి, ఇంకా ఆ చీకట్లోనే హైదరాబాద్ని చూపిస్తాను, మీరు కూడా చూడండి. చూశారు కదా. ఇంకా ఫాస్ట్గా వాకింగ్ చేసేసి 10 వరకు ఇంకా కిందకి వెళ్ళిపోయాను అనమాట. నాకు ఫుల్గా చెమటలు పడతాయి. ఇప్పుడు అసలే ఎండాకాలం కదా, ఇంకా ఎక్కువ చెమటలు పడతాయి అన్నమాట. ఈ పక్కన ఇది ఉంది చూసారా, అది వాషింగ్ మిషన్ స్టాండ్. నేనే ఇక్కడ పెట్టాను, దాన్ని ప్లాంటర్ లాగా చేపిద్దాము అని ఇక్కడ పెట్టాను అనమాట. ఇక్కడ చెట్లన్నీ ఒరిగిపోయి ఉన్నాయి కదా. ఇంకా ఆదివారం రోజు నేను ఏం చేశానంటే కొంచెం ఈ చెట్లన్నీ మంచిగా సరిచేసాను అనమాట. నిజం చెప్పాలంటే నేను ఏమీ షూట్ చేయలేదండి, జస్ట్ పొద్దున్న ఒక 2-3 క్లిప్పింగ్స్ షూట్ చేశాను అంతే. అది నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. ఇంక ఈ చెట్లన్నీ ఒరిగిపోతున్నాయి, కొంచెం మంచిగా సెట్ చేసేయాలి అని అనుకున్నాను. ఇంకా కిందకు వచ్చేసాను కదా, ఇంకా బాగా చెమటలు పట్టేసినాయి. స్నానం చేయడానికి అయితే వెళ్ళాలి ముందర. బేసిక్గా ఇంక ఇలా ఉంది అని అంటే వెంటనే నేను స్నానం చేయడానికి వెళ్ళిపోతాను. టైం 9:57 అయ్యింది. చూసారా, 308 క్యాలరీస్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.